మీరు అన్నది కాదు ఈ విషయంలో మరి మీరు రెస్పాన్సిబిలిటీ ఎవరు మరి మీరే కదా ఈ విషయమే నేను ఎంఈఓ సార్ ఎవరికి ఏమని చెప్తారు నేను ఉండను నేను దావనన్న దశ కానీ ఉండను అవుటర్ ఇట్లా చెప్తున్నా నేర్చుకుంటా దూరం పోయి ఇంతగానో టార్చర్ పదే టార్చర్ ఎందుకు చేస్తారు మేడం పిల్లల్ని ఆల్రెడీ ఇష్యూస్ జరుగుతున్నాయి మేడం ఏం జరిగింది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మా పాప ఇట్లా మైనస్ ఉంది ఇట్లా ఇబ్బందులు ఉంది ఏమన్నా ప్రెస్టేషన్ ఉంది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా మీరు చెప్పేది సరే మీకు టీచర్స్ ఏదైనా విభేదాలు ఉంటే మీరు చూసుకోండి మేడం పిల్లల పైన ప్రతాపం ఏంది మీకు అర్థం కాదు మేడం తోడు మంచిగా ఉంటే కూడా మీరు ఏదో ఒకటి ఎవరినైనా సరే ఏ విధంగా అయితే ఇష్టపడతారు ఆ ఎడ్యుకేషన్ మంచి విషయాలు చెప్తే ఆ మూవ్ అప్ అయితే మీరు జల్సీగా ఫీల్ అవుతారంట ఇప్పటికైనా ఏమైంది మేడం పేరెంట్స్ చెప్తాను కదా ఇప్పుడు అమ్మ మీరు ఒక 10 నిమిషాలు మేడం దగ్గర మాట్లాడండి నిజంగా కూడా మైనస్ ఐడియా రావాలి పొద్దున మీరు జాగ్రత్త పడాలి ఏమన్నా నిజంగా మిస్టేక్ మీ అమ్మాయి చేస్తే కూడా ఇప్పుడు ఏదైనా ఉన్న బాధ్యత మొత్తం మీకైతే ఇవన్నీ ఏం జరిగినా మనం తెలుసుకోండి ఇంతకుముందు గతంలో కూడా ఇదే స్టోరీ అన్న వేరే వాళ్ళది కూడా వచ్చి వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు ఇట్లా ఒకటి ఇప్పుడు క్లాసులు ఉన్నప్పుడు అమ్మాయి దిక్కు ఎందుకు చూస్తావు అందరు క్లాసులలో ఉంటే నువ్వు ఆమె దిక్కు ఎందుకు చూస్తావు పక్కన ఆడేందుకు చూస్తావు భోజనం ఒకతానే పక్కన కూర్చొని తింటారు ఏంది మీద అని వాళ్ళకు లేనిపోని కూడా వాళ్ళకి వెంటబట్టి ఆ పిల్లలు లాస్ట్ ఇంతకుముందు 10th అయిపోయింది వాళ్ళు క్లాసుల్లో మీరు నేర్పించేది ఇదే ఉన్నట్లు మేడం పిల్లలకి లేని ఆలోచనలు మీరు నేర్పిస్తున్నారు మీ కింద కూడా గతంలో కూడా చెప్పినా మేడం ఇట్లాంటి కరెక్ట్ కాదు మార్చుకోండి మీరు అనుకోండి మేడం పదే కౌన్సిలింగ్ ఇవ్వండి కానీ అందరి ముంగలంటే పక్కన విద్యార్థులు ఊరుకుంటారా మేడం అనేది నేనైతే అనలేదు ఆ మేడం ఈ రోజు రాలేదు కీర్తి మేడం అంటే ఇప్పుడు బయట చెప్తుంటే కదా నేను ఆమె ముందనే ఎందరి అవును మేడం ఇది జరుగుతున్నాయి కదా మరి కీర్తి మేడం మరి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు మరి ఒక్కదాన్నే చేస్తారా ఇట్లా అందరూ చూసుకోండి చెప్పలేదు ఎందుకంటే ఉంటారు కాబట్టి చెప్పలేకపోతారు ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుండి మేము ఆ పిల్లల్ని మా పిల్లల్లాగానే చూసుకుంటున్నాం మేము ఏ రోజు ఇప్పుడు ఎంత నమ్మకంతో ఒక ఆడపిల్లని నిలేసిపోతారంటే మీరే అందరికి తల్లిలాగా ఉండి చూసుకుంటారనే బాధ్యత మిస్టేక్ ఉంటే మీరు బయటికి చెప్పాలి వాళ్ళే వచ్చి బయట చెప్పుకున్నంత వరకు వచ్చిందంటే వాళ్ళు ఒకసారి స్పెషల్ అంటే ఏంటో చెప్పండి స్టడీ అలాగా చెప్తున్నా లేకపోతే ఎట్లా మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి రైటింగ్ అయినా సరే మేడం మీరు మొక్కలు చూసి బొట్లు పెడతారు మేడం మార్క్స్ మొక్కలను చూసి వేస్తారు మేడం నాకు అర్థం కాదు మొన్న ఎట్లా వేసినా మార్క్స్ ఫార్మేటివ్ ఎట్లా వేసినావు అట్లా వేసినాం మార్క్స్ కాదమ్మా పక్కకు కూర్చొని పెట్టుకొని తినబెట్టుకుంటారా ఇంకా ఫీలింగ్ అంటే ఇంకేం ఫీలింగ్ అది ఒకటి క్లియర్ చేయాలి మీరు ఒకటి ఇద్దరు ఆడపిల్లలు బెడ్షీట్ కప్పుకొని పడుకున్నప్పుడు వాళ్ళు మీరు ఏం చేస్తుండ్రు బెడ్షీట్ అక్కజనంలో ఆడపిల్లలు అక్కజనాలు అనుకో వాళ్ళు కప్పుకొని బెడ్షీట్ కప్పుకొని ఏం చేస్తారు అంటే లేనిపోని మీరు పిల్లలకు నేర్పిస్తున్నారా స్కూల్లో అది నేర్పించడానికి ఉన్నారా మీరు మేడం వాళ్ళు ఇట్లా ఏమనంటే పేరెంట్స్ కు చెప్పండి పేరెంట్స్ కు పిల్లలకి తప్పు చేస్తే పేరెంట్స్ కు చెప్పండి తప్పు లేదు స్టడీ పరంగా మీరు ఏదైనా భయపెట్టండి స్టడీ పరంగా మంచిగా చదివించండి ఏమైంది మేడం అంటే ప్రతి బ్యాడ్ వస్తుంది బ్యాడ్ నేమ్ వస్తుంది మేడం అలా చేయకండి క్యాష్ బిల్లింగ్ లేదు చదువులో ఏమైనా చెప్పండి మీటింగ్ ఏం మాట్లాడతారు మేడం పిల్లలు చదవాలి ఇట్లా చేయాలని మీటింగ్ వల్ల ఇప్పుడు అడుగుతున్నారు పాపలు ఉంటారు కాబట్టి మీ ఫోన్ తోటి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయాలి మీ బాధ్యత మేము మమ్మీని రమ్మని మీ చదువుతలేము అంటే ఆమె రెస్పాన్స్ తీసుకుంటారు మీరు టార్గెట్ ఎందుకు చేస్తారు టార్గెట్ చేస్తారని చెప్తుండ్రు చేసినందుగా చెప్పింది మరి మీరు ఎట్లా మేడం టార్గెట్ ఎందుకు చేస్తారు ప్రతి ఒక్కరిని పిల్లల్ని ఒక మానసికంగా ఒత్తిడి చేసి ఇబ్బంది పెడుతుంది ఇంతగానో పెడుతుంది ఏమని చేస్తుంది సార్ నేను మాత్రం మీ స్కూల్లో చదవను నన్ను తీసుకెళ్ళి ఇంటికి
ఏడ్చుకుంటా. నేను మాత్రం చదవను, ఈ స్కూల్లో నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నేను చచ్చిపోతానట్లు మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు చెప్పేది ఎవరు నమ్మను మేడం. ఇప్పుడు ఎందుకంటే ఆ పాప ఆల్రెడీ అనుభవిస్తుంది కాబట్టి ఎవరైనా బయట వాళ్ళు కూడా ఏమంటారు అంటే నేనేం చేస్తున్నాను మీరు ఎన్ని చెప్పినా మీరు అందరూ నిజాన్ని కూడా ఇంతకు ముందు వాళ్ళు అన్నట్టు మీకు భయపడి కూడా చాలా చెప్పలేకుంటా మేడం. మరి విద్యార్థి రాని ఆలోచన మీరు రప్పిస్తారు. ఇది ఒక్కటి కాదు మేడం, ఇంతకు గతంలో కూడా జరిగింది, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. రాకూడదు ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ వచ్చి ఇదే రిపీట్ అవుతుంది. రిపీట్ అవుతుంది ఇది మార్చుకోండి. ఇంతకు గతంలో కూడా చెప్పినా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. మేడం చెప్పేది నీ కరెక్ట్ పద్ధతి కాదు, బయటికి చెప్పని ఉంటాయి అది ఎట్లా సాల్వ్ చేయాలో చేసుకోండి మేడం. కౌన్సిలింగ్ ఇప్పియాలి. పొద్దున్న ఇంకా ఇట్లాంటి ఇంకా మేజర్ జరుగుతాయి. ప్రాబ్లం మైండ్ సెట్ మేడం, ఒకటే దాన్ని ఫిక్స్ అయినట్టు అది చేసిన దగ్గర చిన్న మైండ్ సెట్ వాళ్ళది. ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా చేసి పడేస్తారు, అట్లుంటది వాళ్ళది. వాళ్ళని మన జాగ్రత్త చూసుకోవాలి. ఇంట్లో ఉండరు కాబట్టి తోలిచిపోయారంటే రెస్పాన్సిబిలిటీ మీదే. పాపకి ఏమైనా సరే జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా రేపు ఇంకేదైనా కూడా మీరే బాధ్యులు. దానికి మీరు బాధ్యత వహించాలి. ఖచ్చితంగా విద్యార్థి అనేది మీరు సర్దిద్దాలు లోపల తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది కాదు మేడం, కరెక్ట్ పద్ధతి కాదని ఒకసారి నచ్చ చెప్పాలి. పొద్దున్న హిమబిందు నువ్వు నా రూమ్ లోకి వచ్చే చెప్పినా నేను మొత్తం చెప్పినా మన బాల ఆ అమ్మాయిని నేను ఆ అమ్మాయిని ఒక్కదానే చదివించిన డైలీ ఒక్కదాన్ని ఏం లేదు మేడం, నేను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఆన్సర్ ఇప్పుడు చెప్తాను. ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని డైలీ నేను చదివిస్తా. ఒకరిని టార్గెట్ చేయడం అని కాదు, ప్రతిరోజు నేను మా డైలీ యాక్టివిటీ ప్రేయర్లో డైలీ యాక్టివిటీ ఒక 5 minutes రీడింగ్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాంలో భాగంగా మేము చేస్తాం సార్. ఈ అమ్మాయి స్పెషల్గా తనను ఇది తీసుకున్నట్టుంది. సో దానికి మేమైతే నెక్స్ట్ నుండి మేము ఆ రీడింగ్ ఛాలెంజ్ ఆపేస్తాం సార్. ఇంకా మేము ఎందుకంటే ఒక అమ్మాయి నెక్స్ట్ 10th క్లాస్కి వెళ్తుంది అన్నప్పుడు మనకు ఒక సెంటెన్స్ అనే పారాగ్రాఫ్ అనేది ఫ్లూయెంట్గా రావాలి. దెన్ నెక్స్ట్ 10th క్లాస్లో తను ఈజీగా ఇది అవుతుంది అని చెప్పేసి మేము చదివిస్తాం. 6th to 10th ఇలాగే ఉంటుంది సార్. డైలీ రీడింగ్ ఛాలెంజ్ ఉంటుంది. అందులో భాగంగా అమ్మాయిని చదివించినాం. ఆ అమ్మాయి కొంచెం స్పెషల్ కేర్ నన్నే తీసుకుంటుంది అని ఫీల్ అవుతున్నట్టుంది. అంతకుమించి ఇందులో అందరూ ఉన్నారు. ప్రతిరోజు క్లాస్కి 5 members ఉంటారు సార్. ఆ 5 members ఖచ్చితంగా ప్రతి టీచర్ చదివిస్తూనే ఉంటుంది సార్. అందులో భాగంగానే అమ్మాయి ఇట్లా అనుకుంటున్నట్టుంది, అంతే తప్పిస్తే వేరైతే. ఈ రోజు వీళ్ళు అడిగిన దాంట్లో వాస్తవం ఏం లేదా మేడం? ఇప్పుడు పేరెంట్స్ వచ్చి అడిగారు కదా, దాంట్లో ఏం వాస్తవం లేదు సార్. లేదు సార్, లేదు. 100% క్యాస్ట్ ఫీలింగ్ అనే ఆలోచన మేము 10 మందికి చదువు చెప్పేది పోయి మేమే క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పడంలో అసలు కరెక్టే లేదు సార్. వేరే విద్యార్థులను కూడా మీరు టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. లేదు లేదు సార్, టార్గెట్ ఎందుకు చేస్తాం సార్? మేము ఎంతసేపు చదవండి అని చెప్తాం. అంతకుమించి టార్గెట్ చేయడానికి వాళ్ళు మా రిలేటివ్స్ లేకపోతే వాళ్ళు మాకు స్టూడెంట్స్. ఎంతసేపు ఉన్నా రావాలి, చదవాలి, వెళ్ళాలి, మేము చెప్పాలి, మా డ్యూటీ అది. అంతకుమించి ఇంకేం లేదు. టీచర్లకు కూడా పిల్లల మీద దాన్ని అది చేస్తారు అనేది 1% కూడా ఛాన్సే లేదు సార్. ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉంటే, ఎవరి ఇది వాళ్ళ పీరియడ్స్ ఉంటే చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. అంతకుమించి ఒకరి మీద ఒకరికి ఏది లేదు. లేవు సార్, 1% కూడా లేదు. పీటీ మేడంకి ఇతర టీచర్లకు వాడక కూడా పీటీ మేడంతో క్లోజ్గా ఏ స్టూడెంట్ అయితే మూవ్ అవుతారో ఆ స్టూడెంట్ టార్గెట్ చేస్తారంటారు. ఛాన్సే లేదు సార్. ఆ మేడం వచ్చేది మార్నింగ్ టైం వస్తుంది సార్. ఆమె టైం వరకు ఆమె ప్రేయర్ చేయించి 10 o'clock వెళ్ళిపోతుంది. ఆ టైంలో మేము వాళ్ళు ఆ పిల్లలు ఎట్లుంటారో ఆ టైంలో మాకే తెలియదు అసలు. ఆమెతో క్లోజ్గా ఉంటారు. జనరల్గా పీఈటీస్కి ఎక్కడైనా సరే మంచి కమ్యూనికేషన్ కానీ, ఎందుకంటే ఆ పిల్లలు ఆడిపిస్తారు, గేమ్స్ ఉంటాయి కాబట్టి ఒక అందరు టీచర్ల కన్నా ఒక +1 mark మేడంకి ఇవ్వాల్సింది ఆ కమ్యూనికేషన్ విషయం. అట్లా ఉంటారు ఈ స్కూల్ గా, ప్రతి ఒక్క స్కూల్లో ఉంటారు సార్. అది అట్లా. సో కొన్ని విషయాలు ఈరోజు నా దృష్టికి వచ్చింది, ఫోన్ ద్వారా కొంత సమాచారం అందింది. సో ఇక్కడైతే ఇన్స్టిట్యూట్లలో మన కేజీబీవీలు కానీ ప్రభుత్వ పాఠశాలల అన్నిట్లలో కూడా ఎక్కడైనా పిల్లలపైన ఒత్తిడి లేదనే విషయం, ఒత్తిడి దిగొద్దు,
ఒత్తిడి ఉండేటటువంటి చదువు మనము చెప్పొద్దు అనేటటువంటి విషయాన్ని అందరి ఉపాధ్యాయులకు నేను మనవి చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా మీడియా ద్వారా. నా దృష్టికి వచ్చినటువంటి విషయం ఏంటి అని అంటే, పిల్లలపైన చాలా ఒత్తిడి తీసుకొచ్చి మనము చదువు చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ మధ్యలో మనకు జరుగుతున్నటువంటి సంఘటనలు దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తూ ఉన్నాం. షాద్నగర్లో కానీ మొన్నటికి మొన్న బాలనగర్ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఈ విధమైన దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం పిల్లలపైన అయితే చదువు పట్ల ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదు. రెండవది, ఏ రకమైనటువంటి మనం భేదభావం లేకుండా చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మనం క్లాస్లో మనం బిహేవియర్ కానీ బయట మనం మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ కుల ప్రస్తావన లేకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే సభ్య సమాజానికి మనం ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మనం ఎలాంటి ఈ కులపరమైనటువంటి మాటలు కానీ ఎలాంటివి రాకూడదు. ఇది నా దృష్టికి వచ్చినట్లయితే, అది నిరూపణ అయినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి గారి దృష్టికి మరియు కలెక్టర్ మేడం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేకుండా పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం చాలా ప్రేమతో వాళ్ళతో మెలగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి మనకు గ్యాప్ ఉండొద్దు. పిల్లలు మన దగ్గర ఎక్కువ గడుపుతారు. రెసిడెన్షియల్ పాఠశాలలు అయితే ఇంకా ఎక్కువ సమయం మన దగ్గరనే ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీ పరంగా కొంచెం ఎప్పుడైనా అలోన్ ఫీల్ అయినా ఏదన్నా విషయాలలో ఉన్నా మనం వాళ్ళని దగ్గరికి తీసుకొని చాలా ప్రేమతో వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పిల్లలకు మనం చదువు చెప్పే విషయంలో కూడా ఎట్లాంటి ఫోర్స్ అనేటటువంటిది వాళ్ళ మీద పెట్టొద్దు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మెథడ్స్ కానీ, మనకు ఉన్నటువంటి టీచింగ్ మెథడ్స్ కానీ, ప్రభుత్వ ఆదేశాలు కానీ అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అటువంటప్పుడు మనం పిల్లలపైన చాలా ఫోర్సబుల్గా మనం ఎడ్యుకేషన్ ఇవ్వద్దు. కాబట్టి మీ అందరూ కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నా, మరీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ పాఠశాలలో కూడా ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేయకుండా పిల్లలతో చాలా మంచి వాతావరణంలో మంచి మాటలతో వాళ్ళను ప్రేమతో మీరు దగ్గరికి తీసుకొని వాళ్ళకు చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నా లేదా వాళ్ళలో ఏదైనా మీరు మార్పులు చూసినా వెంబడే వాళ్ళ పేరెంట్స్ను పిలిచి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో ఆ విధంగా మనము పేరెంట్స్ కలిసినట్లయితే ఈ సమస్యలకన్నిటికీ పరిష్కారము చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక మంచి విజ్ఞానవంతులు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి పరుషమైనటువంటి పదాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని, ఒకవేళ వాడినట్లు రుజువైనట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నానని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ఉదయం నా దృష్టికి వచ్చింది. ఇది పత్రికా విలేకరులు కొందరు మిత్రులు ఫోన్ చేశారు. సో నేను ఈరోజు బిజీ షెడ్యూల్లో ఎలక్షన్ సంబంధించిన ఆర్డర్స్ తయారీ చేయడంలో తర్వాత మా పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ ఉన్న కారణం చేత నేను అక్కడికి రాలేకపోయినాను. రేపు నేను అక్కడ పాఠశాలను సందర్శించి మొత్తము ఎంక్వైరీ రేపు చేస్తాను. చేసి మీకు ఆ రిపోర్టు మీకు అందజేస్తాను.